ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ రివ్యూ. సో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు మాధవిరెడ్డి గారి వీకెండ్ అనాలిసిస్ కోసం. రైట్, ఒక్కసారి మనం మార్కెట్లను గమనిస్తే గత 5-6 రోజుల నుంచి మార్కెట్లలో పెద్ద ఎత్తున వాలటాలిటీ నడుస్తోంది. దీనికి కారణం కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని కూడా అందరికీ స్పష్టంగా తెలుసు. కాబట్టి ఏంటి ఈ యుద్ధ భయాలు మార్కెట్ని ఎప్పటి వరకు వెంటాడే అవకాశం ఉందంటారు? సో ఇవైతే మనకి యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. సో ఆల్మోస్ట్ మనకి రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు కూడా చాలా ఇంటెన్సిఫై అయింది మార్కెట్స్. అప్పుడు కూడా కొంచెం వాలటిలిటీ అనేది మనం చూసాము. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్, అంటే ఒకరి మీద ఒకరు మిజైల్స్ వేసుకునే ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత డెఫినెట్లీ కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడైతే ఈ ఆయిల్ ఎక్కడైతే బాగా ప్రొడ్యూస్ అవుతుందో ఇక్కడ ఇంటరప్ట్ అయ్యేటట్టుగా ఈ మిజైల్స్ కానీ ఈ వార్ కానీ ఉంది. సో దానివల్ల మనమందరం కూడా ఎవరైతే ఎస్పెషల్లీ ఇండియా, మిగతా కంట్రీస్ ఎవరైతే ఈ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ కలిగేటట్టుగా కొంచెం భయంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే రిఫైనరీస్ అన్ని, మ్యాక్సిమం రిఫైనరీస్ అన్ని అక్కడే ఉన్నాయి. వాటి మీద ఎఫెక్ట్ జరిగింది అనుకోండి, సో ఈ ప్రొడక్షన్కి వీటికి డిస్టర్బెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ వార్లో మనకి $US అంటే పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా $77 అంటే బిలో $70 ఉన్నది. ఇమీడియట్గా ఈ వార్ ఎఫెక్ట్ తర్వాత $77, $78 కూడా అయిందండి. సో డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఏ వరీసమ్. ఇంకా ఇది ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎందుకంటే అగ్రరాజ్యాలైన US కూడా కొంచెం జోక్యం చేసుకోవడం, వాళ్ళు కూడా ఇది ఇంటర్ఫీర్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇదైతే కొంచెం వాలటిలిటీ అయితే తప్పనిసరిగా మార్కెట్లో ఈ న్యూస్కి మనకి సంబంధించి అయితే మార్కెట్ ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అయితే మనం చూసాము. బట్ ఓన్లీ ఇదే అని మనం చెప్పలేమండి. అంటే మార్కెట్ ఈ విధంగా క్రాష్ అవ్వడానికి దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో ఇస్ దేర్. అండ్ అదేవిధంగా F&O ట్రేడింగ్ను బాగా కఠినతరం చేసేందుకు, పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేసేందుకు సెబీ కూడా ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ తెర మీదకి తీసుకొస్తూనే ఉంది. ఎస్పెషల్లీ నవంబర్ 20 నుంచి F&O ట్రేడింగ్కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను పెద్ద ఎత్తున అమలు చేసే అవకాశం ఉందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు F&O ట్రేడింగ్కి సంబంధించి సెబీ ఎటువంటి డెవలప్మెంట్స్ని కఠినంగా అమలు చేయబోతుందంటారు? సో ఫైనల్గా ఒక్కసారిగా 1000 పాయింట్స్ అండి నిఫ్టీలో. మనం 26,000 చూసాము, 26,277 వరకు మనం నిఫ్టీ చూసాము. ఇప్పుడు చూస్తే 25,000 మనకి మార్కెట్ అనేది వచ్చేసింది. సో 25,000 బ్రేక్ అయితే 24,800 కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కసారిగా 1000 పాయింట్స్ నిఫ్టీలో మనకి ఈ విధంగా కరెక్ట్ రావడానికి అయితే 3 రీజన్స్ అయితే ఒకటి చెప్పుకున్నామండి. ఒకటి మీరు చెప్పినట్టుగా మనకి వార్, జియో పొలిటికల్ ఇష్యూస్ ఒకవైపు చెప్పుకుంటే, తర్వాత ఈ F&O ఎప్పుడైతే వీళ్ళు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇదేం కొత్తదేమీ కాదు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా F&O ట్రేడింగ్లో చాలా ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అవుతున్నారు. సో మేము కొంచెం మెజర్స్ తీసుకోబోతున్నాము, చాలా కఠినంగా మెజర్స్ తీసుకోబోతున్నాము. అందరి దగ్గర నుంచి కన్సల్టేషన్స్ తీసుకున్నాము. కన్సల్టేషన్ పేపర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా అది రియాలిటీకి వచ్చేసిందండి. సో ఫైనల్గా అది మనకి అక్టోబర్ 20th నుంచి వాళ్ళు ఆ కీ 6 పాయింట్స్ పెట్టుకున్నారు. సో ఈ 6 పాయింట్స్ని మేము అమలు చేస్తామని చెప్పి ఎప్పుడైతే క్లారిటీ వచ్చేసిందో డెఫినెట్గా అంటే కొంచెం ఈ F&O సెగ్మెంట్లో కొంచెం వాల్యూమ్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అవుతాయని డెఫినెట్గా మనకి కనిపిస్తుంది. సో ఆ చేంజెస్ కూడా మార్కెట్లో కొంచెం ఈ విధంగా మనకి ఫాలో అవడానికి రీజన్ అని మనకు కనిపిస్తుందండి. బట్ మేజర్గా చూసుకుంటే FIIs అండి. FIIs అయితే ఇంటెన్సిఫై సెల్లింగ్ అయితే కనిపిస్తుందండి. ఒక్కరోజే 15,000 crores వాళ్ళు సేల్ చేశారు. తర్వాత F&O నుంచి యాజ్ వెల్ యాజ్ ఈక్విటీలో కూడా, క్యాష్ సెగ్మెంట్లో కూడా FIIs చాలా ఇంటెన్సిఫైగా వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్ మార్కెట్స్లో. దానికి మేజర్ రీజన్ ఏంటంటే FIIs ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు చైనా. ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే ఇండియా వర్సెస్ చైనాలా ఉందండి FIIs. అంటే ఇక్కడ నుంచి ఏమైనా చైనాకి వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే చైనాలో రీసెంట్గా వాళ్ళు చాలా మెజర్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కానీ, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ని కానీ పెంచుకోవడం కానీ, వాళ్ళ ఎకానమీని ఇంకొంచెం గాడిలో పెట్టడానికి చాలా మంచి మెజర్స్ తీసుకున్నారండి. సో దానివల్ల వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఫీల్ అయ్యి ఇండియా కన్నా చైనా బెటరా అని మళ్ళీ అక్కడ మనం చూసుకుంటే చైనా ఇండెక్స్ పెరిగింది. అదే సేమ్ పీరియడ్లో మన ఇండియన్ ఇండెక్స్ అయితే 2% వరకు ఫాల్ అయిందండి. సో దిస్ ఈజ్ ఇండియా వర్సెస్ చైనా. FIIs సెల్లింగ్ ఇండియాలో చేసి చైనాలో పెడుతున్నారా, ఇది ఒక రీజన్ అయితే ఒకవైపు మనకి కనిపిస్తుందండి. సో ఈ 3 కారణాల వల్ల
మనం ఫైనల్గా చూసుకుంటే సెన్సెక్స్ 81,688 ఉంటే నిఫ్టీ 25,014 అండి. అంటే కరెక్ట్గా 25,000 దగ్గర మనకి సపోర్ట్ ఉన్నింది. సో ఇది కూడా మనకి బ్రేక్ అయితే నెక్స్ట్ 24,800 ఆ రేంజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 51,462. గోల్డ్ ఎప్పుడైతే ఈ వార్ మనకి ఇంటెన్సిఫై అయిందో మనం అందరము అనుకుంటాం, ఎప్పుడైతే రిస్క్స్ పెరుగుతాయో గోల్డ్ సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ అయితే మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది. సో అది 76,370 రూపాయలు మనకి 24 క్యారెట్ అనేది ఉంది. అలాగే సిల్వర్ 23,000 ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి మన రూపీ కూడా వీక్ అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ 84 రూపీస్ వరకు మనం వెళ్ళిపోయాము. సో ఇవన్నీ అంశాలు కొంచెం మార్కెట్లో వీక్నెస్నే ఎక్కువగా చూపిస్తున్నాయండి. అంటే ఇప్పటి వరకు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్కి సంబంధించి సెబీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఎటువంటి రెగ్యులేషన్స్ వస్తాయని డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మరోవైపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటే సెబీ బాస్ చుట్టూ మాధవీపుర్ బుచ్ ఎవరైతే ఉన్నారో సెబీ బాస్, ఈ వీడియో చుట్టూ కూడా రకరకాల వివాదాలు ఎప్పటికప్పుడు చుట్టుముడుతూనే ఉన్నాయి గత 4-5 నెలల నుంచి. అవును, రీసెంట్గా కూడా మనం చూసాము సెబీ ఎంప్లాయీస్ కూడా ఆమె పైన తిరుగుబాటు చేశారు. ఇది మనకి హిండెన్బర్గ్ అదానీ కేసుతో లింక్ చేస్తూ ఫస్ట్ టైం అండి ఆమె బయటికి రావడమే ఈ అదానీ కేసుకి సంబంధించి. తర్వాత వాళ్ళ బాస్ బిహేవియర్ కానీ లేకపోతే కొంచెం ప్రెషర్ ఎక్కువగా అవుతుంది అని చెప్పి, ఒక టాక్సిక్ కల్చర్ ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్ చేయడము, ఆ తర్వాత తన మీద ఇంకా చాలా ఎలిగేషన్స్, బ్రైబ్స్. ఆ ఎలిగేషన్స్ కి సంబంధించి ఇప్పుడు ఆవిడ వివరణ ఇవ్వాలంటూ కూడా పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24వ తేదీ లోపల దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా. ఏంటి అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏకంగా సెబీ చైర్పర్సన్ మీదే ఒక పెద్ద బుదిబండ లాంటి ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కాబట్టి ఏంటి బయట ఇన్వెస్టర్స్కి ఎఫ్ఐఎల్కి ఇది ఏ విధంగా రీచ్ అవుతుంది అంటారు? ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వగానే స్మాల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనకి ఈక్విటీ మార్కెట్స్లోకి వచ్చారండి. దానికి కారణం ఓన్లీ సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి, మన మనీ సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా సెబీ రెగ్యులేటర్ మీదే అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెం అయితే మనకి ఇది నెగిటివ్గానే మనకి ఇంపాక్ట్ మనకి కనిపిస్తుందండి. సో ఇదేంటంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కమిటీ అనేది మనకి వేశారు. సో కమిటీ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే దీనివైపు కాంగ్రెస్ కూడా చాలా ఎక్కువగా ప్రెషర్ ఇచ్చారు. ఏంటి ఈమెకి ఇన్ని వస్తున్న 1 by 1 ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, తన ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫారెన్ ఫండ్స్ లో కూడా తను పెట్టున్నారు, ఇలాంటివి తన హస్బెండ్ కి సంబంధించి చాలా వచ్చాయండి. సో ఫైనల్ గా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వివరణ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మేబీ ఫైనల్ సిచ్యువేషన్ కి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. మేబీ ఇక్కడ కూడా మనం ఏమైనా కొన్ని డ్రామాటిక్ చేంజెస్ అయితే చూడొచ్చండి. సో దిస్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ వీక్ పాయింట్ అండ్ నెగటివ్ పాయింట్ ఫర్ ద మార్కెట్స్. అండ్ అదేవిధంగా సెబీ నుంచి మరొక కొత్త డెవలప్మెంట్ కూడా రావడం జరిగింది. ఒక కొత్త అసెట్ క్లాస్కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ కూడా జరుపుతున్నారు. కొత్త అసెట్ క్లాస్ని త్వరలో తీసుకురాబోతున్నారంటూ కూడా మనకు ఒక న్యూస్ విన్నాము. ఏంటి అసలు అసెట్ క్లాస్ ఏంటి, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం చేస్తున్నారు? సో ఇదైతే ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నామండి, ఒక కొత్త అసెట్ క్లాసు వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హెచ్ఎన్ఐస్ ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర క్యాపిటల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా లేదు మనకి. సో దే ఆర్ లుకింగ్ ఇన్ ఎ ప్రోడక్ట్ వేర్ దే కెన్ గో విత్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. బట్ విత్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎఫ్ఎండ్ఓలోకి సెగ్మెంట్లోకి వెళ్ళే అవకాశం హెచ్ఎన్ఐస్కి ఇవ్వాలి అనే ఆ అంశం మీద, అంటే పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్స్కి మధ్యలో. సో పిఎంఎస్ అయితే 50 lakhs అనేటప్పటికీ సో చాలామంది అది అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. సో దానివల్ల చాలా మనకి రాంగ్ డైరెక్షన్స్లో మనీ అనేది వెళ్ళిపోతుంది. సో వై డోంట్ ద సెబీ ఇట్ సెల్ఫ్ కమింగ్ విత్ అన్ ఆప్షన్ ఫర్ ద హెచ్ఎన్ఐస్ స్టార్టింగ్ విత్ 10 lakh rupees అనే ఒక న్యూ అసెట్ క్లాస్ అంటే దానికి ఒక పేరు కూడా మనకి పెట్టారు. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే దాంతో మనకి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది సెబీ అప్రూవ్ అయితే చేసేసిందండి. సో వెరీ సూన్ ఆ ప్రోడక్ట్ అయితే మనకి ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్ వస్తున్నాయి కదా, ఎన్ఎఫ్ఓ ఇది ఎన్ఎఫ్ఓ వస్తుంది ఎన్ఎఫ్ఓ, అలానే ఈ ప్రోడక్ట్ కూడా ఎప్పుడో ఒక రోజు లాంచ్ చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ద రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉండి 10 lakhs అంటూ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ న్యూ అసెట్ క్లాస్ అయితే కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుందండి. 5-6 రోజుల నుంచి మార్కెట్ని యుద్ధ భయాలు గట్టిగా వెంటాడుతున్నాయి. అండ్ మరోవైపు
సెబీ చైర్పర్సన్ చుట్టూ కూడా కొంత వివాదాలు రాజుకుంటున్నాయి కాబట్టి ఈ టైంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏంటి, వాళ్ళ పర్సెప్షన్ మార్కెట్ మీద ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన డిఐలు కూడా మార్కెట్ని ఏ యాంగిల్లో చూస్తున్నారు? సో వాళ్ళైతే ఎప్పటి నుంచో మార్కెట్స్ చాలా ఓవర్ స్ట్రెచ్గా ఉంది, మా ఇండియన్ మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి అని ఒకవైపు కనిపిస్తుందండి. కొంతమంది చెప్పేది ఏంటంటే మేము అసలు 2020స్లోని మేము ఎంటర్ అవ్వడం అనేది లేట్ చేసేసాము, సో వీ డింట్ గెట్ ద ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ మార్కెట్స్లో మేము ఎంటర్ అవ్వలేదు, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బుల్ రన్ అనే మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఎఫ్ఐఐస్ అనేది సెల్ చేయడం అనేది స్టార్ట్ అయిందండి. బట్ మన డిఐఎస్కి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీగానే చూడాలండి. ఎవ్రీ ఫాల్, ఎవ్రీ కరెక్షన్ కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా ఉంటూ, కొంచెం సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటూ, దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా మన రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ కొంచెం స్ట్రాటజికల్గా వెళ్ళినట్లయితే ఇది కూడా మనం వీ కెన్ టర్న్ ఇన్ టు ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో ఇది ఇప్పుడు మార్కెట్స్ బాగా ఫ్లక్చువేషన్స్లో ఉన్నాయి కాబట్టి, వాలటాలిటీని ఎదుర్కొంటున్నాయి కాబట్టి, అంటే ఈ టైంలో ఏ స్టాక్స్ ఆర్ ఏ సెక్టార్స్తో మనం ఆపర్చునిటీ తీసుకోవచ్చు అంటారు ఇటువంటి ప్యానిక్ సినారియో నుంచి కూడా? అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నాం. అందరం కూడా ఏంటంటే మార్కెట్స్ ఒడిదుడుకుల్ని కాకుండా ఒక స్టాక్స్ మీద, ఒక సెక్టార్స్ మీద మొమెంటమ్ ఏదైతే ఉందో వాటిల్లో మనం ఎంటర్ అవ్వడం అనేది కొంచెం మంచిదండి. ఎందుకంటే సిమెంట్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే సిమెంట్ స్టాక్ ప్రైజెస్ కొంచెం హైక్ చేశారు. సో దానివల్ల ఈ సిమెంట్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా వెళ్ళబోతున్నాయి. ఎగ్జాంపుల్ అంబుజా సిమెంట్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, ర్యామ్కో, సో ఇలాంటి కొన్ని సిమెంట్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ అనేది కనిపిస్తుందండి బికాస్ ఆఫ్ ద న్యూస్. ఈ ప్రైజెస్, సిమెంట్ ప్రైజెస్ కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ కూడా పెంచున్నారు కాబట్టి సిమెంట్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ఈడబుల్ ఆయిల్స్ అండి, అంటే ఇప్పటికీ కూడా మనం కొన్ని ఈడబుల్ ఆయిల్స్ మనము అంటే ఇంత సెల్ఫ్ సఫిషియెంట్గా లేకుండా మనం బయట నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? సో ఇక్కడే మనకు కావాల్సినంత ఆయిల్కి ప్రొడ్యూస్ చేసే వాటిని మనమే ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వకూడదని గవర్నమెంట్ కొంచెం వీటి మీద కొంచెం శ్రద్ధ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుందండి. సో దానివల్ల ఏవైతే ఈ రిఫైనింగ్ ఆయిల్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ ఈడబుల్ ఆయిల్స్కి సంబంధించిన కంపెనీస్లో అయితే కొంచెం పాజిటివిటీ అయితే కనిపించవచ్చండి. లైక్ మ్యారికో, అదాని విల్మార్, గోకుల్, ఆల్గో, బీసీఎల్, ఇలా మనకు కొన్ని ఆయిల్కి, ఈడబుల్ ఆయిల్కి సంబంధించిన కంపెనీస్ ఏమైనా ఉంటే మీరు ఒక్కసారి అవి చెక్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ ఫోకసింగ్, మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా ఈడబుల్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఈ సెగ్మెంట్లో ఉన్న, ఈడబుల్ ఆయిల్ సెగ్మెంట్లో ఉన్న కొన్ని కంపెనీస్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ మళ్ళీ ఇప్పుడు మనకి రిజల్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, క్యూట్ రిజల్ట్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ కానీ లేకపోతే డీమార్ట్ కానీ ఆల్రెడీ మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇలా రిజల్ట్స్ని కూడా బేస్ చేసుకొని ఏవైతే కంపెనీస్ మంచి రిజల్ట్స్ వచ్చాయో వాటిని కూడా మనము కొంచెం పికింగ్, ఇలాంటి టైంలో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ కొన్ని అసెట్స్ కూడా చాలా వరకు తగ్గాయండి. అంటే కొన్ని కంపెనీస్ అంటే టాటా మోటార్స్ కానీ, బిఈఎల్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజ్, ఎస్బీఐ, ఇవన్నీ 52-వీక్ హై నుంచి 15 to 20% తగ్గాయి. చాలా స్టాక్స్ మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ అనుకున్న ఇప్పుడు ఏవైతే ఆ 15 to 20% తగ్గాయి. సో ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ వ్యూతో ఇలాంటి స్టాక్స్ లైక్ రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజ్, బిఈఎల్, టాటా మోటార్స్, ఇలాంటి వాటిని మనం చాలా హై రేట్లో ఉన్నాయి అనుకునేటప్పటికి ఇప్పుడు అవి 20%, 15% కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్లో కూడా వెళ్ళొచ్చండి. సో మొత్తానికి సెప్టెంబర్ 27th నుంచి మార్కెట్లో కొంత అనిశ్చితి, వాలటాలిటీ కొనసాగుతోంది, పెద్ద ఫాల్ అయితే చూస్తున్నాం కాబట్టి అక్టోబర్ 7th మండే నాడు మార్కెట్లు ఏ విధంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటారు? మండే నాటికి ఇన్వెస్టర్స్ లేదంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఏంటి మండే మార్కెట్కి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు? సో కొంచెం క్యాష్ అయితే మెయింటైన్ చేయమని చెప్తున్నాం అండి. సో క్యాష్ అనేది మీ దగ్గర కానీ పెట్టుకున్నారనుకోండి, సో ఇమీడియట్గా ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ వాలటిలిటీ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి గుడ్ సపోర్ట్ ఎట్ 25,070, 25,000 దగ్గర అయితే మనకి మంచి సపోర్ట్ ఉంది. సో ఇది కూడా బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ లెవెల్ 24,800, బట్ రెసిస్టెన్స్ అయితే మనకి 25,400 వరకు రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ని వాచ్ చేసుకుంటూ ఒక పర్టికులర్, ఇప్పుడు మనం చాలా స్టాక్స్ గురించి చెప్పుకున్నాం, అంటే 52-వీక్ హై నుంచి పడిన కొన్ని స్టాక్స్ నేను మెన్షన్ చేశాను. అలానే సిమెంట్ స్టాక్స్, ఇలాంటివి కొన్ని ఏవైతే మీరు ఎప్పటి నుంచో బై చేయాలి అనుకున్నారు, ఇప్పుడు మీ ఈ ఆపర్చునిటీని మీరు తీసుకొని ఈ మార్కెట్లో ఈ వాలటిలిటీలో ఏదైనా ఆపర్చునిటీ వస్తే యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు దిస్ స్టాక్స్ అండి. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే దాని గురించి చాలా చక్కగా
మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.